నా రైతే రాజు రాజే రైతు, రైతుకు తులతూగడు ఏ రారాజు అని సామెత ఉంది. ఆ సామెతకు ఈరోజు నిజంగా మా తెలుగుదేశం పార్టీ అంటే రైతుల సంక్షేమం పార్టీ, రైతుల సంక్షేమం అంటే మా తెలుగుదేశం పార్టీ అని ఈరోజు నిరూపించబడింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మా తెలుగుదేశం పార్టీ, మనందరి తెలుగుదేశం పార్టీ జెండా పైన, రెపరెపలాడే జెండా పైన నాగలి గుర్తుంది, రైతు నాగలి గుర్తుంది. రైతు బాగుంటే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటే మన భారతదేశం బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో మా ప్రియతమ నాయకుడు స్వర్గీయ తారక రామారావు, నందమూరి తారక రామారావు గారు నాగలి గుర్తు పెట్టినారు. ఈ సృష్టిలో 72 కోట్ల జీవరాశులకు తెలియకుండా అన్నం పెట్టేవాడు దేవుడు, తర్వాత రైతే. అటువంటి రైతులకు ఒక మంచి మనసుతో మా చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలలో ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈరోజు ప్రతి రైతు కుటుంబానికి 20,000 వాళ్ళ ఖాతాల్లో. సభకు నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దోళ్ళు, అతిరథ మహారథులకి పేరు పేరు నా హృదయపూర్వక వందనాలు. అలాగే మీడియా సోదరులందరికీ నా వందనాలు. నా రైతే రాజు రాజే రైతు, రైతుకు తులతూగడు ఏ రారాజు అని సామెత ఉంది. ఆ సామెతకు ఈరోజు నిజంగా మా తెలుగుదేశం పార్టీ అంటే రైతుల సంక్షేమం పార్టీ, రైతుల సంక్షేమం అంటే మా తెలుగుదేశం పార్టీ అని ఈరోజు నిరూపించబడింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మా తెలుగుదేశం పార్టీ, మనందరి తెలుగుదేశం పార్టీ జెండా పైన, రెపరెపలాడే జెండా పైన నాగలి గుర్తుంది, రైతు నాగలి గుర్తుంది. రైతు బాగుంటే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటే మన భారతదేశం బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో మా ప్రియతమ నాయకుడు స్వర్గీయ తారక రామారావు, నందమూరి తారక రామారావు గారు నాగలి గుర్తు పెట్టినారు. ఈ సృష్టిలో 72 కోట్ల జీవరాశులకు తెలియకుండా అన్నం పెట్టేవాడు దేవుడు, తర్వాత రైతే. అటువంటి రైతులకు ఒక మంచి మనసుతో మా చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలలో ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈరోజు ప్రతి రైతు కుటుంబానికి 20,000 వాళ్ళ ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద, పిఎం కిసాన్ నిధుల కింద దఫాలి వారీగా మొదటి విడత 7,000, రెండో విడత 7,000, మూడో విడత 6,000, అంటే మొత్తం 20,000 ఈరోజు రైతుల ఖాతాల్లో వేస్తున్న ఘనత ఎవరిదైనా ఉందంటే అది మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మరియు మోదీ సర్కారు దీనని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మీరు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు చూస్తే ఎస్సీ ఎస్టీలకు 100% సబ్సిడీలు ఇస్తున్నారు, ఇతర కులస్తులకు 90% సబ్సిడీలు ఇస్తున్న ఘనత మా తెలుగుదేశం పార్టీది. 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మా రైతు సోదరులకు సకాలంగా ఈరోజు డబ్బులు ఇస్తున్నామంటే అది మా తెలుగుదేశం ప్రభుత్వందని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఉమ్మి సలీం, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి. ప్రోగ్రామ్ లో భాగంగా 104 బసాబ్ గ్రామానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సోదరుడు గౌరవనీయులు బీటీ నారాయణ గారికి, అలాగే సోదరుడు ఉమాపతి నాయుడు గారికి, రామస్వామి గారికి, సీతారాం రెడ్డి గారికి, తిమ్మప్ప గారికి, సత్యన్న గారికి, శివన్న గారికి, పెద్దయ్య గారికి, అలాగే సోదరుడు రామకృష్ణ గారికి, సలీమన్న గారికి, మా శేఖర్ అందరికీ, పత్రికా విలేకరులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు బసాపురం గ్రామంలో చిన్న కారులు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సొంతంగా పెట్టుబడి సమకూర్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వారికి పంటలకు చేతికి వచ్చే విధంగా వారికి ఆర్థికపరమైన ఒక సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రతి రైతుకి సన్నకారు రైతుకి కులము మతము చూడకుండా ప్రతి ఒక్కరు కూడా 20,000 రూపాయలు అందిస్తామని చెప్పిన విధంగా ఆ రోజు
ఆ 6 ప్యాక్ భాగంలో భాగంగా ఈరోజు 6 గ్యారంటీ భాగంలో భాగంగా ప్రతి రైతు కూడా ఈరోజు 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు ప్రతి రైతు కూడా ఈరోజు పెట్టుబడిలో భాగంగా అంటే రాబోయే కాలంలో ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి జూన్లో ఇంకా 2-3 నెలలకి వాళ్ళకి అంతో ఇంతో చేదోడు వాదుడుగా ఉంటుందని చెప్పి నాణ్యమైన విత్తనాలు ఎరువులు సరఫరాలో అలాగే అగ్రికల్చర్ అధికారుల్ని నిత్యం మీతో సంప్రదించి ఏ విధమైన పంటలు వేస్తే బాగుంటుందని చెప్పి హార్టికల్చర్ అయితేనేమి నిన్ననే చెప్పారు. ఒక మేకో నట్ సీడ్ అని చెప్పి అనంతపురంలో ప్రయోగాత్మకంగా అక్కడ ఉండే ఎమ్మెల్యే గారు ఆ మేకో నట్ సీడ్ ని అక్కడ సాగు చేయడం జరిగింది. 1 కేజీ 4,000 రూపాయలు ఆ కేజీ సీడ్ మినిమం ఎకరాకి 4 టన్నులు 5 టన్నులు వస్తుందని చెప్పి అంటే ఎకరాకి ఆల్మోస్ట్ 30 లక్షల నుంచి 40 లక్షలు దిగుబడి వచ్చే విధంగా ఈరోజు కొత్త ప్రయోగాలు చేస్తే దానికి సబ్సిడీ ఇచ్చే విధంగా కూడా ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధికారంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అలాగే మనకందరికీ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు రైతే రాజుగా రైతాన్ని ఆర్థికపరమైన అన్ని ఇబ్బందులను తొలగించి రైతును ఆర్థికపరమైన బలపుష్టిగా చేసిన రోజు ఈ రైతు బాగా సంతోషంగా ఉంటాడని చెప్పి ఒక నమ్మకంతో ఈరోజు అన్ని కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే హార్టికల్చర్ లో అయితేనేమి పామాయిల్ విత్తనాలు కూడా మన ఊరిలో ఆల్మోస్ట్ 11 నెలలు నీళ్లు ఉంటాయి కాబట్టి రైతులు వరిని మనకి ఎక్కువ గిట్టుబాటు కాబట్టి పామాయిల్ ని సాగు చేసే విధంగా కూడా మరి వ్యవసాయ అధికారులైన సుధాకర్ గారు కూడా ప్రోత్సహించాలని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 11 నెలలు నీళ్లు ఇచ్చే సారవంతమైన నీళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి సుధాకర్ గారికి ప్రత్యేకమైన దృష్టి ఈ ఊరి మీద పెట్టాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతుంది. ఎందుకంటే ఇక్కడ మంచి సారవంతమైన నేలలు తుంగభద్ర ఎల్ఎల్సి కెనాల్ 11 నెలలు ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ప్రయోగాత్మకంగా ఈ ఊరిని ఎంచుకుంటే ఈ ఊర్లో బాగా శ్రమపడే రైతులు అధికంగా ఉన్నారు కాబట్టి కొత్త పంటలను వాళ్ళకి చూపిస్తే వారు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖలు కూడా మీరు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఈ గ్రామంలో రైతులందరూ బాగుండి రాబోయే కాలంలో మీ సంతోషమే చూసే విధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి మీరంతా కూడా రైతులు సంతోషంగా అని చెప్పి మీకు పెట్టుబడి సాయం కింద మన ప్రసాదపురం గ్రామంలో 359 మందికి సుమారు 67 లక్షల రూపాయలు అంటే 67 లక్షల రూపాయలు వచ్చాయంటే చిన్న మాట కాదు కాబట్టి మీరు ఈ చేసిన సాయాన్ని గుర్తుగా పెట్టుకొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి పూర్తి సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లా మీ శ్రీకాంత్ రెడ్డి ఆదోని.